హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకైతే మీ దాకా మీ ఫోన్కి అయితే రీచ్ అయిపోతాయి. హాయ్, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు మేమైతే పునీత్ బర్త్డేకి వెళ్తున్నాం. మోక్ష అయితే చెప్పేసింది కదా, పునీత్ బర్త్డేకి అయితే వెళ్తున్నాము. పునీత్ మా నెయిబర్, సో అక్కడికైతే వెళ్ళిపోయాము. పునీత్ గాడికి ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి అడుగు పెట్టాడనమాట. ఫస్ట్ బర్త్డే ఊర్లో చేసుకున్నారు అండ్ సెకండ్ బర్త్డే తిరుపతిలో చేస్తున్నారు. అండ్ పునీత్ గాడి బర్త్డేకి మంచిగా డెకరేషన్ అయితే చాలా కలర్ఫుల్గా చేశారు వాళ్ళ అమ్మ నాన్న. ఎంత బాగుంది కదా, బెలూన్స్ అన్నీ కూడా అన్ని కలర్స్ వచ్చి చాలా బాగుంది. అండ్ కేక్ చూసారా, స్టెప్ కేక్ అయితే చేశారనమాట. సో స్టెప్ కేక్ అయితే ఆర్డర్ చేశారు. చాలా బాగుంది. కేక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ పునీత్ అయితే అసలు ఒక్క ప్లేస్లో ఉండట్లేదండి, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. అండ్ డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చాలా మంచిగా చేశారు కదా. వాళ్ళు ఇంట్లో కాకుండా పైన మిద్ది పైన చేసుకున్నారు, ఇలాగ ఫ్రీగా అందరికీ బాగుంటుందని చెప్పి. అండ్ పునీత్ అయితే కనిపిస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ డెకరేషన్ వల్ల అంత క్లారిటీగా అయితే వీడియో ఫేసెస్ రావట్లేదు. సో పునీత్ అయితే వాడనమాట. అండ్ పునీత్ వాళ్ళ అమ్మ నాన్న అండ్ వాళ్ళ నానమ్మ అయితే ఉన్నారు. అండ్ కేక్ కట్ చేస్తూ ఉండగా అందరూ అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ అందరం అయితే వచ్చున్నామా, నేను, స్నేహ, మోక్ష వాళ్ళ నాన్న అండ్ ఇషిత వాళ్ళ మమ్మీ అందరం అయితే వచ్చేసాము. అండ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యేటప్పటికి టైం 7:45 8 అయితే అయిపోయిందండి. అండ్ నాకైతే కేక్ చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అండ్ అలాగే స్టెప్స్ చాలా బాగుంది కదా. వాడైతే కేక్ కట్ చేయడానికి కూడా రావట్లేదు, అటు ఇటు ఆడుకుంటూనే ఉన్నాడు. పిల్లల్ని చూస్తే భలే ఇష్టం వీడికి. ముందు మా ఇంటి దగ్గరే ఉండేవాడు, ఇప్పుడు కొంచెం హౌస్ షిఫ్ట్ అయిపోయి వేరే హౌస్కి అయితే వెళ్ళిపోయారు. అండ్ పిల్లలతో, మోక్షతో, స్నేహతో, తీతు, సుజయ్ వీళ్ళతో భలే ఆడుకునేవాడు. చాలా ఎంజాయ్ చేస్తాడు పిల్లలుంటే. ఇప్పుడు పాపం వాడికి ఎవరు లేరనమాట ఆడుకోవడానికి, కరెక్ట్గా తోడైతే లేదంట అక్కడ. సో అదే ఫీల్ అవుతూ ఉంటుంది చందు. వాళ్ళ మమ్మీ పేరు చందు, వాళ్ళ నాన్న పేరు తేజ. అసలు మొన్న పుట్టినట్టుంది వాడైతే, అప్పుడే సెకండ్ ఇయర్లోకి వచ్చేసాడా అనిపించింది. అండ్ వాడి బర్త్డే అయితే September 16th. అండ్ చూస్తున్నారా, వీళ్ళ మమ్మీ మంచిగా వాడికి పిలక వేసి రెడీ చేసింది. వీడికి ఇంకా గుండు కొట్టలేదు, సో జుట్టు వచ్చేసింది కదా, పిలకలాగా వేసింది. అందరూ అయితే ఇలా కూర్చొని చూస్తూ ఉన్నారన్నమాట బర్త్డే పార్టీని. అండ్ ఒక సైడ్ అయితే భోజనాలు అవి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ కేక్ కటింగ్ అయ్యాక భోజనం చేద్దామని అందరూ రెడీగా ఉన్నారనమాట. అండ్ ఇదనమాట డెకరేషన్ అంతా కూడా. సో సింపుల్గా చాలా మంచిగా పునీత్ రాజ్ అని ఉంది కదా, చాలా బాగుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కే వీళ్ళకి డెకరేషన్ అంతా కూడా మంచిగా చేశారు. అండ్ పునీత్ గారు కనిపిస్తున్నాడా, ఆడుకుంటూ అలా ఇలా తిరుగుతూనే ఉన్నాడు. మేము పిలిస్తే కూడా మా దగ్గరికి రావట్లేదు, మర్చిపోయాడు. 1 year అయిపోయింది వాళ్ళు షిఫ్ట్ అయిపోయి. సో అంత గుర్తు పట్టట్లేదు. పునీత్ అంటూ ఉంటే కూడా వచ్చి అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. పునీత్ గాడు భలే అల్లరండి, మామూలు అల్లరి కాదు అసలు. ఒక్క ప్లేస్లో వాళ్ళమ్మ వదిలేసి వెళ్తే ఎక్కడో ఉంటాడు, అంత అల్లరి. కానీ పిల్లలతో మాత్రం భలే ఎంజాయ్ చేస్తాడు. అండ్ కేక్ డెకరేషన్ ఇలా ఇప్పుడు భలే చేస్తున్నారు కదా, చిన్న చిన్నవి ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి. అటు సైడ్ కనిపిస్తోందా, గుర్రం లాగా ఉండి చిన్నపిల్లలు కూర్చొని ఫొటోస్ తీసుకునేలాగా అలా భలే డెకరేషన్ వాళ్ళు భలే అరేంజ్ చేసున్నారు అంతా కూడా. అండ్ ఈ లైట్స్ వల్ల వీడియో అస్సలు సరిగ్గానే రావట్లేదండి. ఫ్రంట్కి వచ్చి తీస్తే కొంచెం ఫేసెస్ క్లారిటీగా ఉంది, కానీ వెనక డెకరేషన్ హైలైట్ అవ్వాలని వాళ్ళు కింద ఫోకసింగ్ లైట్స్ అవి పెడతారు కదా, సో అంత మంచిగా క్లారిటీగా అయితే కనిపించట్లేదు. లైటింగ్ డార్క్ అయితే మంచిగా కనిపిస్తోంది. పిల్లలు అసలు ఎంత ఫాస్ట్గా గ్రో అయిపోతారో కదా, అసలు చిన్నగా చూసినట్లుంది వాడిని. అప్పటికే వీడికి ఇన్ని ఇయర్స్ అయిపోయిందా అనిపిస్తోంది. సో ఇలా వీడి సెకండ్ బర్త్డే అయితే ఇలా చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నారు. అండ్ అందరూ కూడా వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము కూడా వెళ్ళామన్నమాట. అప్పటికే పాపం చాలాసార్లు పునీత్ వాళ్ళ నానమ్మ పిలుస్తూనే ఉన్నారు.
సరే అని చెప్పి ఇంకా వెళ్ళాము. అండ్ మేము కూడా మనీ అయితే ఇచ్చామన్నమాట. వాడికి ఏం గిఫ్ట్ కొనాలో అర్థం కాలేదు. ప్లస్ ఈయన ఆ రోజు లేరు, ఈవినింగ్ వచ్చారు. వచ్చిన వెంటనే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. సో ఏం కొనాలో అర్థం కాక మనీ అయితే ఇచ్చేసాము. వాడికి నచ్చింది వాడు తీసుకుంటాడు కదా అనేసి మనీ అయితే ఇచ్చేసామన్నమాట. అండ్ చందు చూసారా, మోక్ష అంత హైట్ ఉంది. ఇప్పుడు అనుకుంటూ ఉన్నాం, చందు మోక్ష నువ్వు ఒకటే హైట్ ఉన్నారు అనేసి అంటూ ఉన్నాను. అండ్ మోక్ష అయితే కొన్ని మంత్స్కే భలే హైట్ పెరిగిపోయిందండి. నాకైతే ఇంకొంచెం గ్యాప్ ఉంది అంతే, అది భలే హైట్ వచ్చేస్తుంది. పునీత్ గారిని వెళ్ళి పలకరిస్తూ ఉంటే కూడా వాడు ఏమీ అంటే గుర్తు లేదు కదా పిల్లలకి. సో అలా తీసుకున్నాడు, ఈ మోక్ష ఇచ్చింది తీసుకున్నాడు. తర్వాత అక్షంతలు అవి వేసి ఇంకా ఆశీర్వదించేసి వచ్చేసాము. నాకు వీడియో అయితే ఇషిత తీసిందనమాట. సో ఇషిత ఉండడం వల్ల మంచిగా హెల్ప్ అయింది. అండ్ తినే ఇషిత వాళ్ళ అమ్మ తేజ ఇద్దరు అయితే వచ్చారనమాట. కొంచెం లేట్గా వచ్చారు ఇద్దరు. అస్సలు రాననిందంట ఇషిత కూడా, ఎలానో వచ్చింది. మోక్షకి మంచిగా తోడు, వీళ్ళే ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట. మంచిగా వాడికి ఇలాంటి గిఫ్ట్స్ అంటే, ఇలాంటి బొమ్మలు అంటే భలే ఇష్టం అండి. మా ఇంట్లో కూడా ఇలాంటి బొమ్మ ఒకటి ఉంటే భలే ఆడుతూ ఉండేవాడు. సో ఇలా ఇషిత వాళ్ళ అమ్మని కూడా నేను ఇలా వీడియో అయితే తీసేసాను. అండ్ నెక్స్ట్ అయితే కేక్ కట్ చేసేసి అందరికీ అయితే ఇచ్చారు. మంచిగా కేక్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మోక్ష స్నేహకి భలే మ్యాచ్ అయిందండి. అక్కడ టీం కానీ, ఆ కేక్ టీం కానీ, ఆ కలర్స్ అన్నీ కూడా వీళ్ళిద్దరికి భలే మ్యాచ్ అయింది. అండ్ మేమైతే కేక్ తింటూ కాసేపు అలా చూసుకుంటూ ఉన్నామన్నమాట. అందరము కలిసి మాట్లాడుకుంటూ అలా ఇలా ఎంజాయ్ చేస్తూ, ఇషితాని ఎక్కిరిస్తూ, ఇషితాని అలా కామెడీగా మాట్లాడుతూ అలా అయితే కాసేపు ఎంజాయ్ చేస్తున్నాము. స్నేహకి కేక్ తినే దాంట్లో ఉండే ఇంట్రెస్ట్ అన్నం తినడంలో ఉండదు. అండ్ ఇలా అయితే డిన్నర్ అంతా కూడా నాన్ వెజ్. సో మంచిగా అయితే ఫుడ్ ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఫుడ్ కూడా చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉందండి. మన ఇంటి దగ్గర క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చారనమాట. సో చాలా బాగా చేశారు. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. సో పునీత్ బర్త్డే అయితే మంచిగా చేసేసుకున్నారు. అండ్ మీరు కూడా పునీత్కి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేసేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని చూసేసి ఎంజాయ్ చేసేసి, వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.